వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరటానికి ముహూర్తం ఖరారైంది. రేపు లేదు, ఎల్లుండి జనవరి 4వ తేదీ గురువారం రోజున ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో షర్మిలతో పాటు ఒక 40 మంది కీలకమైనటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ విధమైనటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన షర్మిల ఇంకా కొద్దిసేపట్లో చేయబోతున్నారు. ఆల్రెడీ హైదరాబాదులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరితో కూడా ఆత్మీయ సమావేశం షర్మిల నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల సమాచారం 4వ తేదీ ముహూర్తంగా ఒక ప్రత్యేక విమానంలో షర్మిలతో పాటు కీలక నేతలందరూ కూడా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి కాంగ్రెస్ పెద్దల వాళ్ళ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయబోతున్నారు. మరి షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలను చెప్తారు అనేటువంటి చర్చ అప్పటి నుంచే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తారు అనేటువంటిది మాత్రం ఇప్పటికే కొంత నిర్ధారణ అయినటువంటి పరిస్థితి ఉంది. బహుశా పిసిసి పగ్గాలు కూడా ఆవిడకి అప్పగించేటువంటి అవకాశాలు ఉండవచ్చు అనేటువంటి దాని మీద ఈ రోజున షర్మిల వాళ్ళ పార్టీ నాయకులతో సమావేశం అనంతరము ఇడుపులపాయకి వెళ్ళి ఇడుపులపాయలో వాళ్ళ తండ్రి గారి రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఒకటి నిర్వహించబోతున్నారు. అక్కడ ప్రధానంగా ఏమిటి అంటే, ఒకటేమో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం ఒక అంశం అయితే, రెండో అంశం ఏమిటంటే వైఎస్ షర్మిల కుమారుడు పెళ్ళి నిశ్చయమైంది. జనవరి 18వ తేదీనేమో నిశ్చితార్థం, ఈ నెలలో 18వ తేదీన, ఫిబ్రవరి 17వ తేదీన వివాహం. అంటే ఎన్నికలకు ముందే ఈ వివాహ కార్యక్రమం మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసుకునేటువంటి ఆలోచనలో ఉన్నారు. మొదటి ఈ వివాహ పత్రికని తన తండ్రి గారి సమాధి దగ్గర ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర ఉంచి అక్కడ పూజలు చేసిన అనంతరం, అంటే ప్రార్థనలు చేసిన అనంతరము బహుశా మనం మళ్ళీ హైదరాబాద్కి వస్తారు. రేపు అంటే 4వ తేదీ ఉదయమే ఢిల్లీకి బయలుదేరి వెళ్ళబోతున్నారు. అయితే ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తారు, పిసిసి బాధ్యతలు తీసుకుంటున్నారు అనేటువంటిది ఒక చర్చ అయితే, రెండవ చర్చ ఏమిటంటే తెలంగాణ పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి పిసిసి బాధ్యతలు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అనేటువంటి దాని మీద, ఒకవేళ మరి షర్మిల ఏమన్నా తెలంగాణలో మొన్నటిదాకా తెలంగాణ పార్టీ పెట్టింది, అక్కడ పాదయాత్ర చేశారు, ఇవన్నీ చేశారు కాబట్టి ఒకవేళ కేంద్ర కాంగ్రెస్ అధినాయకత్వం ఆవిడకి ఒకవేళ తెలంగాణలో అవకాశం ఇస్తే, ఆవిడ ఇంతకుముందు తెలంగాణలో అవకాశం అడిగారు, ఒకవేళ పిసిసి పగ్గాలు తెలంగాణ పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు చేపడతారనేటువంటి చర్చ కూడా ఇంకొక వైపున ఉంది. లేదు అని అంటే ఆ కాంగ్రెస్లోనే జాతీయ స్థాయిలో ఒక పదవి ఇచ్చి రాజ్యసభ ఏదన్నా ఆవిడకి అవకాశం ఉంటే మరి కర్ణాటక నుంచి ఏమో రాజ్యసభకు పంపించి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికల్లో సమీపిస్తున్నటువంటి వేళ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ అదేవిధంగా తెలంగాణలో లోక్సభకు సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలు, ఈ రెండు చోట్ల షర్మిలని ప్రచారంకు ఉపయోగించుకొచ్చారు. ఇప్పుడు షర్మిల తెలంగాణలో ఉంటే ఏంటంటే ఆంధ్రాకు సంబంధించినటువంటి రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి కొంత నెగిటివ్ అయింది కాంగ్రెస్ పార్టీకి అనేది ఆందోళనలో మొన్న ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆవిడ చేరికని అంగీకరించలేదు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి, అధికారంలోకి వచ్చారు. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేస్తే అంత పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. జాతీయ పార్టీలు బీజేపీ అక్కడ పోటీ చేస్తుంది కీలకంగా, బీఆర్ఎస్ కూడా ఇప్పుడు జాతీయ పార్టీగా ఉంది. ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ కూడా ఈ ప్రాంతీయ అంశాలు, ప్రాంతీయ విభేదాలు సృష్టించేదానికి ఇప్పుడు అవకాశం లేదు లోక్సభ ఎన్నికల్లో. కాబట్టి షర్మిలని తెలంగాణ ప్రచారంలో కూడా వినియోగించుకునే దానికి బాధ్యతలో ఉండి, అయితే ఆంధ్రాలోనే పిసిసి పగ్గాలు ఇచ్చి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే అసంతృప్తివాదులు ఉన్నారో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఇప్పటికే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రకటించాడు కదా, నేను షర్మిల వెంటే నా రాజకీయ జీవితం అని. అలాగా కొంతమందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేటువంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ చేర్చుకొని కొంత బలోపేతం కావచ్చు షర్మిల నాయకత్వంలో అనేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి షర్మిల 4వ తేదీన చేరిక అనంతరము మరి ఆంధ్రప్రదేశ్ పిసిసికి వస్తారా, లేకపోతే తెలంగాణ పిసిసికి వెళ్తారా, లేకపోతే రెండు రాష్ట్రాల్లో ప్రచారం చేసేటువంటి విధంగా ఉంటారా ఏమిటి అనేటువంటిది
2 రోజుల్లో తేలబోతుంది. కాంగ్రెస్ పార్టీలో చేరటం అయితే మాత్రం ఖరారైపోయింది. ముహూర్తం కూడా ఖరారైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇక కాంగ్రెస్ పార్టీలో విలీనం అనేటువంటిది ఆ ప్రక్రియ మాత్రమే టెక్నికల్గా పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే కాంగ్రెస్ పగ్గాలు చేయబడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం అనేటువంటి వాదన ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి ఓట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని తీసుకొని ఆయన చేస్తారు. మరి షర్మిలకు కూడా రాజకీయ వారసత్వం ఉంది అని గన ఆవిడకు కూడా ఓటర్లు ఏమైనా అట్రాక్ట్ అవుతారా? మరి రాయలసీమలో లేదా కడపలో రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆవిడకి ఏమైనా ప్రాధాన్యత ఇస్తారా అనేటువంటిది చూడాలి. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను టార్గెట్గా గన షర్మిల పని చేయగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక కోణంలో ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉండేటువంటి వ్యతిరేకత తెలుగుదేశం జనసేనగా నేరుగా వెళ్తే లాభం ఉంటుంది ప్రతిపక్షాలకు అనేటువంటిది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 4-5% ఓట్లు పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటే కాబట్టి కొంత మరి ఆ విధంగా తెలుగుదేశం జనసేన కూటమికి పరోక్ష నష్టం జరిగేటువంటి విధంగా అవకాశం ఉండొచ్చు అనేటువంటిది. ఇవన్నీ కూడా పరిస్థితులు ఎలా ఉంటాయి ఏమిటి అనేటువంటిది రేపు ఎన్నికల సమయంలో మాత్రమే ఒక క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉంది.